హాయ్ అండి. కామెంట్ బాక్స్లో ఎక్కువగా నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు, ఏ నెంబర్ మొక్క వేశారు, ఎంత స్పేసింగ్ అనేది ఏ విధంగా పెట్టారు, ఒక ఎకరాకి ఎన్ని మొక్కలు అవుతాయి, కాస్ట్ ఎంత అవుతుందని అడుగుతున్నారండి. సో ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో అయితే కంప్లీట్గా చేయడం జరిగిందండి. 316 నెంబర్ మొక్క గురించి జామాయిల్ స్టార్టింగ్ ప్రొసీజర్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా చేస్తారో దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా నేను వచ్చేసి వీడియో చేయడం జరిగిందండి. వన్స్ మీరు కానీ చూడకుండా ఉంటే ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఒకసారి విజిట్ చేయండి. మరలా అడుగుతున్న వారి కోసం మరలా చెప్తున్నానండి. ఇవి ఇక్కడ కనపడుతున్నాయి రెండు చేలండి. ఇది ఓకేనా, ఇది గినం అనమాట. ఇది ఒక చేను. దాని నెక్స్ట్ ఓకేనా, ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఒక చేను అనమాట. మెయిన్గా మా ఏరియాలో మేము 316 నెంబర్ మొక్కని ప్రిఫర్ చేస్తామండి, లేదా నెంబర్ 7 నెంబర్ మొక్కని, లేదా 316 నెంబర్ మొక్కని అయితే ఎక్కువగా మేము ప్రిఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారని అడుగుతున్నారండి. ఎక్కడి నుంచి అంటే మెయిన్గా మేము రాజమండ్రి నుంచి తెప్పిస్తామండి, లేదా భద్రాచలం. ఓకేనా, రాజమండ్రి లేదా భద్రాచలం నుంచి తెప్పిస్తామన్నమాట. ఎలా వస్తాయంటే మాకు లోకల్ సప్లయర్స్ లోకల్ డీలర్స్ ఉంటారండి. వాళ్ళని కానీ మనం ఫోన్ చేసి ఆర్డర్ చేసామంటే వాళ్ళే మన ఇంటి దగ్గరికి వచ్చి బాక్సుల లెక్కన మనకి ఇచ్చి వెళ్తారనమాట. ఒక బాక్స్కి 40 పీసెస్ అయితే ఉంటాయండి, 40 మొక్కలు ఉంటాయండి. ఒక్కొక్క బాక్స్ మనం బల్క్లో తీసుకుంటాం కాబట్టి ఒక్కొక్క బాక్స్ 200 రూపాయలు మనకి చార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మొక్కకి స్పేసింగ్ చూద్దామండి. ఓకేనా, ఈ మొక్క కనపడుతుంది కదా, ఈ మొక్కకి దాని నెక్స్ట్ ఈ మొక్క. ఓకేనా, ఇక్కడ రెండు క్లియర్గా కనపడుతుంది. మొక్క కనపడుతుంది, ఈ మొక్కకి దాని నెక్స్ట్ ఇక్కడ ఈ మొక్క కనపడుతుంది కదా. దీనికి స్పేసింగ్ ఏంటంటే 120 అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారండి. ఇది కనపడుతుంది కదా, ఈ స్పేసింగ్ అనేది ఖచ్చితంగా మనం ట్రాక్టర్తో తోలినప్పుడు అడ్డబట్టే విధంగా 120 స్పేస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తారండి. దాని నెక్స్ట్ ఇది చూసామంటే ఓకేనా, ఈ లెంత్గా మనం కానీ చూసామంటే 40 ఇంచెస్ మెయింటైన్ చేస్తారండి. ఇది 40 ఇంచెస్. ఓకేనా, 120 × 40 అనమాట. 120/40 అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలన్నమాట. లేదు మీకు మొక్కకి మధ్యలో ఇంకా స్పేస్ అనేది ఉండాలి అని అనుకుంటే ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా ఇంకా బెటర్ అండి. దానివల్ల ఏంటంటే స్పేస్ అనేది పొలం అనేది ఎక్కువగా తీసుకోవటం అంటే స్పేస్ అనేది ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అనమాట. దాని నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పొలానికి ఈ పొలానికి తేడా ఏంటంటే, ఈ పొలం వచ్చేసి మెయిన్గా గ్రోత్ అనేది బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పొలం అనేది కొంచెం గ్రోత్ అనమాట. ఈ రెండు ఒకేసారి వేసిన, ఒకసారి అటు చూపి, కెమెరా చూపి. ఓకేనా, ఇక్కడ ఈ పొలం కనపడుతుంది కదండి, ఈ పొలం ఇది వచ్చేసి ఇట్లా ఓకేనా, ఇక్కడ కనపడుతుంది కదా, ఈ పొలం వచ్చేసి ఈ పొలము ఆ పొలము రెండు ఒకేసారి వేసిన మొక్కలు అనమాట. రెండు ఒకేసారి వేసారండి. అయితే దీనికి ప్రాపర్ గ్రోత్ అనేది సరిగా లేదనమాట. దాని నెక్స్ట్ అది చూద్దాం. ఓకేనా, దీనికి మాత్రం గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకు ఈ విధంగా గ్రోత్ అనేది, దీనికి డిఫరెన్స్ ఏంటంటే రెండు ఒకేసారి వేసిన మొక్కలు అనమాట. అయితే దీనికి సఫిషియెంట్ వాటర్ అనేది రైతు అందించడం జరిగిందండి. వాటర్ అనే కదండి, మెయిన్గా మనం ఏంటంటే గడ్డి పట్టకుండా ఇక్కడ సాల్ కనపడుతుంది కదా, సాల్లో గురుతోలు ఇచ్చాడనమాట. ఓకేనా, కనపడుతుంది కదా రైతు. ఓకేనా, గడ్డి పట్టకుండా నీట్గా టైం టు టైం ఏంటంటే వాటర్ అనేది, ఒకవేళ మనకు వాటర్ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మనం వాటర్ సప్లై అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఎందుకంటే మెయిన్గా ఆ మొక్క ఏంటంటే ఎప్పుడైతే వాటర్ సఫిషియెంట్గా ఇస్తామో గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. సో ఆ రైతు ఏం చేశాడంటే దానికి సేద్యం లేదండి, ప్లస్ వాటర్ సప్లై అనేది అందించలేదన్నమాట. సో దీనికి అదండి డిఫరెన్స్. అది గ్రోత్ ఆగిపోయింది, ఇది వచ్చేసి గ్రోత్ అనేది పెరిగిందనమాట. ఓకేనా, మెయిన్గా జామాయిలు ఎవరైతే కల్టివేషన్ చేస్తూ ఉన్నారో కంపల్సరీ ఒకసారి సాల్లో గడ్డి పట్టకుండా మనం ఏంటంటే రెగ్యులర్గా సేద్యం చేసుకుంటూ, ఒకవేళ నీళ్ళు అంటే వాటర్ ఫెసిలిటీ ఉంటే కంపల్సరీగా వాటర్ అనేది సప్లై చేయండి. దానివల్ల ఏంటంటే 3 సంవత్సరాల్లో రావాల్సిన ఆ యొక్క పంట ఎర్లీగా మనకు వచ్చేసి ఇంకొంచెం తొందరగా పంట అనేది చేతికి రావటం జరుగుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే 1 ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి అనేది మెయిన్గా అడుగుతూ ఉన్నారండి. మెయిన్గా 1 ఎకరా ల్యాండ్ మనం చూసుకున్నామంటే ఒక బాక్స్కి 40 మొక్కలు ఉంటాయండి. ఒక బాక్స్కి 40 మొక్కలు ఉంటాయి. 40 మొక్కల లెక్కన మనము 1 ఎకరాన్ని చూసుకున్నామంటే 48 బాక్సులు అనేది మనకు పట్టడం జరుగుతుంది అనమాట. టోటల్గా దగ్గరగా నియర్ బై మనకు వచ్చేసి 1800 అంటే 1800 మొక్కల దగ్గరికి మనకు వచ్చేసి ఈ 1 ఎకరా ల్యాండ్లో మనకి
పడతాయి అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే కూని యాడ్ అవుతుంది అనమాట. కూని ఆ గెనెల దగ్గర కూని యాడ్ అయినప్పుడు కొంచెం ఆ భూమి అనేది ఎక్స్టెండ్ అయినప్పుడు 1800 నుంచి 1800 ఒక 10, 20 అటు ఇటుగా యాడ్ అవుతాయండి. ఇంకో మధ్యలో ఏంటంటే ఒక్కొక్కసారి మనం మొక్కలు నాటిన వెంటనే కొన్ని వచ్చేసి సరిగా సఫిషియంట్ న్యూట్రియంట్స్ అందక కొన్ని చనిపోతాయండి. సో దానికి కూడా ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ చనిపోయిన దగ్గర ఇడుపులు ఉన్నాయి కదా, ఇడుపులు కూడా మనం కొనుక్కొని రెగ్యులర్గా వాటిని రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా ప్రాపర్గా సేద్యం చేసుకుంటూ వాటర్ సప్లై అందిస్తూ ఇంకా నీట్గా ఆ యొక్క మొక్కలు చనిపోయిన దగ్గర ఆ ఇడుపుల దగ్గర రీప్లేస్మెంట్ చేసుకుంటూ సాగు చేసుకోగలిగితే విత్ ఇన్ షార్ట్ టైం 3 years కంటే బిఫోరే మనకు వచ్చేసి క్రాప్ ఈల్డ్ అనేది చేతికి తీసుకోవచ్చు అనమాట. మనం మనం పెట్టిన పెట్టుబడి కంటే ప్రాఫిట్ అనేది ఎక్కువగా గెయిన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడే జామాయిల్ రేట్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే జామాయిలు వేయటానికి అందరూ ముందుకు వస్తున్నారనమాట. సో కంపల్సరీగా ప్రాపర్ స్టార్టింగ్ నుంచే మీరు కానీ జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచిగా ప్రాఫిట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు అనమాట.